మన ఇండియాలో ప్లేస్ ఉందండి. అక్కడికి వెళ్ళినప్పుడు మన మనసుకు చాలా ప్రశాంతత, మరి చాలా అదృష్టం చేసుకున్న వారు మాత్రం ఆ ప్లేస్‌కి వెళ్ళగలరు. రీసెంట్‌గా చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఇదే మాట చెప్పారు. ఈ ప్లేస్ ఏంటో తెలుసు కదా! ఇది మన అరుణాచలం టెంపుల్. ఇది తమిళనాడులో ఉంటుంది. ఊరి పేరు నాకు సరిగ్గా తిరగట్లేదు. టెక్స్ట్ మీద ఇస్తున్నాను చూసుకోండి. ఈరోజు మన డివోషనల్ ట్రావెల్ వ్లాగ్‌లో ఈ గొప్ప క్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు కొన్ని విషయాలు కూడా తెలుస్తాయి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ వేసి హైప్ కూడా చేయండి. హైప్ చేయడం వల్ల వీడియో ఇంకా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. తమిళనాడులో తిరువనమలై అనే ప్రదేశంలో ఉన్న ఈ మహాక్షేత్రంని అరుణాచల టెంపుల్ అని కూడా పిలుస్తారు. తమిళనాడులో అన్నామలరై టెంపుల్ అని కూడా అంటారు. ఇక్కడ ప్రెసిడింగ్ డైటీ గాడ్ శివ మరియు అమ్మవారు ఉన్నారు. ఇప్పుడు మనం ఈ టెంపుల్ హిస్టరీ గురించి తెలుసుకోబోతున్నాం. అరుణాచల్ టెంపుల్ యొక్క ప్రెజెంట్ స్ట్రక్చర్ మోస్ట్లీ చాలా డెస్టినీ క్రితం తయారైంది. అంటే అరౌండ్ ఒక 9th సెంచరీలో డెవలప్ అయింది. తర్వాత విజయనగర కింగ్స్ ఎస్పెషల్లీ శ్రీ కృష్ణదేవరాయల గారు టెంపుల్ని ఇంకా గ్రాండ్గా ఎక్స్టెండ్ చేశారని చెప్తున్నారు. టెంపుల్ ఆర్కిటెక్చర్ చూస్తే మన కళ్ళ అసలు నమ్మలేము. చూసారు కదా గోపురం ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ 4 గోపురాలు ఉంటాయన్నమాట. ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ నుంచి చూస్తే మొత్తం 7-8 గోపురాలు కనిపిస్తాయంట. అండ్ ఈ టెంపుల్లో ఉన్న రాజగోపురం వచ్చేసి ఆల్మోస్ట్ 217 ఫీట్ హైట్లో ఉంటుంది. సౌత్ ఇండియాలోనే టాలెస్ట్ టెంపుల్ టవర్స్లో ఒకటి. టెంపుల్ టోటల్ ఏరియా నియర్లీ 25 acres ఉంటుందంట. ఇప్పుడు మనం అరుణాచలంకి సంబంధించిన ఒక మోస్ట్ పవర్ఫుల్ స్టోరీ తెలుసుకోబోతున్నాం. ఒకసారి బ్రహ్మ మరియు విష్ణు మధ్యలో ఎవరో గొప్పవారు అని యుద్ధం జరిగిందనమాట. అప్పుడు లార్డ్ శివ ఒక ఎండ్లెస్ ఫైర్ పిల్లర్ రూపంలో అపియర్ అయ్యారు. ఈ జ్యోతికి బిగినింగ్ లేదా ఎండింగ్ కనిపెట్టండి అని ఛాలెంజ్ చేశారు. ఈ కథ చాలా వరకు అందరికీ తెలుసు. విష్ణువు వరాహ రూపం దాల్చి ఆ రూపంలో కిందకి వెళ్ళారు. బ్రహ్మ హంస రూపంలో పైకి వెళ్ళారు. కానీ ఎవరికి కూడా ఆ స్తంభం యొక్క అంతం కనిపించలేదు. అప్పుడు అందరికీ శివ యొక్క అనంత శక్తి వారికి తెలిసింది. అండ్ ఈ ఛాలెంజ్ అంటే శివుడు ఇచ్చిన ఈ కార్యక్రమ ఛాలెంజ్ని పూర్తి చేయడానికి వీరు శివుడు ఎక్కడ ఉన్నారంటే అరుణాచలంలో ఉన్నారని చెప్తారు. ఇంకొక కథ ఉంది, అది షార్ట్లో చెప్తాను ఎందుకంటే వీడియో ఎక్కువ అవుతుంది లాగ్. అరుణాచలం వచ్చామంటే ఖచ్చితంగా గిరి ప్రదక్షిణ చేస్తారు చాలామంది. అరుణాచలం హిల్ చుట్టూలు అంటే నియర్లీ 14 కిలోమీటర్లు వాక్ చేయాలి. ఈ జర్నీలో మనకి అష్టలింగాలు కనిపిస్తాయి. అందులో మొదటిది ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నిరుత్తిలింగం, వానురలింగం, వాయులింగం, కుబేరలింగం, మయూరి ఈశాన్యలింగం కనిపిస్తాయి. ఇక్కడ ప్రతి లింగానికి ఒక ప్రాధాన్యత ఇస్తారు. ఇంకా ఎంతో ఇంపార్టెంట్ అయిన కార్తీక దీపం ఫెస్టివల్ గురించి చెప్పకుండా అరుణాచలం వీడియో కంప్లీట్ అవ్వదు. ఎందుకంటే ఈ ఫెస్టివల్ టైంలో అరుణాచలం కొండపైన ఒక పెద్ద దీపం వెలిగిస్తారంట. ఆ దీపం శివుని యొక్క అంటే శివుడి యొక్క శక్తిని చూపిస్తుందంట. ఈ టెంపుల్లో అబ్జర్వ్ చేస్తే మనం ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క పిల్లర్ పైన, ప్రతి ఒక్క దుక్కున కూడా మనకి ఒక డీటెయిల్ మీనింగ్ అయితే ఉంటుంది. పెద్ద పెద్ద మండపాలు, వేలాది కొద్ది పిల్లర్లు, ఏషియంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కలిసి మన ఇండియన్ కల్చర్ని గ్రేట్ని చూపిస్తాయి. మేమైతే నైట్ టైం వెళ్ళాము. నిజం చెప్పాలంటే కెమెరాలో క్యాప్చర్ చేసే విజువల్స్ కన్నా రియల్గా చూస్తేనే ఈ గుడి ఎంతో అద్భుతంగా ఉంటుంది. చెప్తున్నాను, ఎవరైతే అరుణాచలం వెళ్దాం అనుకుంటున్నారో వెంటనే వెళ్ళిపోండి. ఎందుకంటే అరుణాచలం వెళ్ళే వరకు ఒక అధికారం ఉందని చాగంటి గారు చెప్పేశారు ఆల్రెడీ. ఒకసారి ఆ ప్రవచనం కూడా మీకు ప్లే చేస్తున్నాను, సరే వినండి. ఒక్కసారి అరుణాచలం వెడితే చిత్రగుప్తుడు గీత గీస్తాట. ఈ జీవుడు అరుణాచలం వెళ్ళాడు కాబట్టి తరువాత అని గీత గీస్తాడు. అంటే అరుణాచలం పట్టణంలోకి ప్రవేశించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహంగా ఈశ్వరుడు భావన చేస్తాడు. అటువంటి చోటికి వెళ్ళడం, ఆ అరుణాచలానికి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ కొండకి ప్రదక్షిణం చెయ్యడం అంత గొప్ప విశేషం. ఇప్పటికీ అప్పుడప్పుడు మేము అరుణాచలం యాత్రకు వెళుతూ ఉంటాం. వెళ్ళినప్పుడు కాకినాడ నుంచి పెద్ద సమూహాలుగా సత్సంగం అందరం వెళ్ళి డప్పులు, డోళ్ళు, భజనలు చేసేవాళ్ళు, దండకాలు పాడేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు వీళ్ళందరం కలిసి రాత్రి 10 గంటలకి మొదలు పెడతాం ప్రదక్షిణం చేయడం. మొదలు పెడితే పరమశివలింగానికి 8 దిక్కుల 8 స్థానాలు ఉంటాయి.
అరుణాచలానికి అయితే తిరుపతి నుంచి డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి, బస్సులు ఉంటాయి. మీరు ఏం ఇబ్బంది పడక్కర్లేదు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. కానీ మీరు రోడ్ వే నుంచి వెళ్దాం అనుకుంటే మాత్రం వెల్లూరు నుంచి అయితే వెళ్ళాలి. తమిళనాడులో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. మినిమం మీరు ట్రాఫిక్లోనే 1 గంట సేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. మీకు లైఫ్లో ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే, మీకు మనసుకు ఒక శాంతి కావాలనుకుంటే, స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా అరుణాచలేశ్వరి టెంపుల్ తిరువనమలైకి విజిట్ చేయండి. ఒక్కసారి ఆ గోపురం చూస్తే చాలు, మీకున్న ఆ సమస్యలన్నీ మర్చిపోతాం. అంత బాగుందన్నమాట. ఎవరు కట్టారో కానీ అయ్యి బాబోయ్. సో ఫ్రెండ్స్, ఇదే మన అరుణాచల్ ఎక్స్పీరియన్స్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టేసుకోండి. మీకు ఈ వీడియో గురించి ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇక్కడ వెళ్ళినప్పుడు ఇక్కడ కోత అయితే అందరినీ భయపడేస్తుంది అనమాట. చాలా కోతులు ఉన్నాయి ఇక్కడ వేరే గోపురం దగ్గర. మీరు కనుక వీడియో ఫుల్గా చూసుంటే, అంటే ఇప్పటిదాకా చూసుంటే, కింద ఓం నమో అరుణాచలేశ్వరాయ అని మెసేజ్ చేయండి, లేదంటే అరుణాచలం అని మెసేజ్ అని కామెంట్ చేయండి.